రాష్ట్రపతి భవన్లోని కల్చరల్ సెంటర్లో నీతి ఆయోగ్ సమావేశం నేడు జరిగింది. 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. దీనిలో పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులతో పాటు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొన్నారు. వికసిత్ భారత్ 2047 అజెండాగా ఈ భేటీ జరిగింది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, అరుణాచల్ సీఎం పెమా ఖండు, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా, అస్సాం సీఎం హిమంత్ బిశ్వా శర్మ, ఒడిశా సీఎం మోహన్ చరణ్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, రాజస్థాన్ సీఎం భజలాల్ శర్మ, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా పాల్గొన్నారు. ఇక తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సకు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్, పుదుచ్చేరి సీఎం ఎన్ రంగస్వామి గైర్హాజరయ్యారు. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ లక్ష్య సాధనకు అమరావతి, పోలవరం ప్రాజెక్టులు ఏ విధంగా ఉపకరిస్తాయో చంద్రబాబు ఇందులో పేర్కొన్నట్లు తెలుస్తుంది. ఏపీలో ప్రైమరీ సెక్టార్ పరిధిలోకి వచ్చే వ్యవసాయం, ఆక్వా రంగాలకున్న అవకాశాలను నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించారని సమాచారం. జీడీపీ గ్రోత్ రేట్ పెరుగుదలకు తాము పెట్టుకున్న టార్గెట్, చేపట్టనున్న ప్రణాళికలను చంద్రబాబు వివరించారు. సేవల రంగ అభివృద్ధికి ఏపీలో ఉన్న అవకాశాలు, డిజిటల్ కరెన్సీ ఆవశ్యకతను ప్రత్యేకంగా ప్రస్తావించారు. బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక కేటాయింపులు జరిపినందుకు నీతి ఆయోగ్ సమావేశంలో భాగంగా చంద్రబాబు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపినట్లు తెలుస్తోంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.